హాయ్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు రాబో పోటీ పరీక్షల్లో అంటే ఏ పోటీ పరీక్షలు తీసుకున్నట్టయితే మనకి నోబెల్ అవార్డ్స్ పైన ఖచ్చితమైన క్వెషన్ ఒకటొస్తుందండి. అంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నోబెల్ అవార్డ్స్ పైన. సో, నోబెల్ అవార్డ్స్ పైన మనకి స్టాక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ నోబెల్ అవార్డ్స్ 2024 పైన మనకి అడిగే అవకాశం ఉంది. సో, నోబెల్ అవార్డ్స్ మన ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డ్ నోబెల్ అవార్డ్స్. సో, నోబెల్ అవార్డ్స్‌ని ఏ ఇయర్‌లో ప్రారంభించారు అని చెప్పేసి అంటే 1901లో ప్రారంభించారండి నోబెల్ అవార్డ్‌ని. సో, నోబెల్ అవార్డ్‌ని 1901లో ప్రారంభించారు. స్వీడన్ దేశం ఈ నోబెల్ అవార్డ్‌ని ఇస్తుంది. అయితే మనకి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ శాస్త్రవేత్త పేరు పైన నోబెల్ అవార్డ్‌ని మనకి 6 రంగాల్లో ఇస్తున్నారు. ప్రారంభంలో 5 రంగాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అయితే 6 రంగాలు ఇస్తున్నారు. 6వ రంగం వచ్చేసి మనకు 1969 నుండి నోబెల్ ఎకనామిక్స్‌లో 6వ రంగం ఇస్తున్నారు. సో, మనకి ప్రతి సంవత్సరం కూడా నోబెల్ అవార్డులని అక్టోబర్‌లో ప్రతి సంవత్సరం నోబెల్ అవార్డులని అక్టోబర్ మొదటి వారంలో ప్రకటిస్తారు. నోబెల్ వర్ధంతి రోజైనటువంటి డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. ఇలా కూడా క్వెషన్స్ వచ్చిన నేపథ్యం ఉందండి. ఏ నెలలో ప్రకటిస్తారంటే అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. ఒక్కోసారి ఎగ్జామ్‌లో అడిగాడు తొలిసారిగా ప్రకటించే నోబెల్ అవార్డ్ ఏదన్నాడు. అదంటే వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డ్. అట్లా కూడా అడుగుతున్న నేపథ్యం ఉంది. ఒకసారి ఎగ్జామ్‌లో అడిగాడు నోబెల్ అవార్డులో ఒక శాంతి బహుమతి అంటే నోబెల్ పీస్ అవార్డ్ అనేది ఏ నగరంలో ప్రదానం చేస్తారన్నారు. అది ఎక్కడంటే నార్వే రాజధాని ఓస్లోలో. నోబెల్ పీస్ అవార్డ్‌ని ఎక్కడ ప్రదానం చేస్తారంటే నార్వే రాజధాని ఓస్లోలో. మిగతా నోబెల్ బహుమతులను అంటే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు. సో, నోబెల్ అవార్డు గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ సంవత్సరంలో వచ్చిన నోబెల్ అవార్డ్ నేర్చుకొని దాని యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి. మన రీసెంట్‌గా టీజీపీఎస్సీ 2024లో టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్‌లో ఏమడిగిండంటే నర్గీస్ మహమ్మద్ పైన అడిగడం జరిగింది. ఆమె నర్గీస్ మహమ్మది 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మహిళ. సో, మానవ హక్కుల రంగంలో విశేషమైన కృషి చేసినందుకు గాను అక్కడ వారికి ఇవ్వడం జరిగింది. ఇరాన్ దేశానికి చెందినటువంటి నర్గీస్ మహమ్మద్‌కి. సో, అలాంటి నేపథ్యం అన్నమాట. ఈసారి కూడా కొంచెం చూద్దామండి. 2024 నోబెల్ అవార్డ్స్‌లో మనకి వైద్య రంగం. వైద్య రంగంలో మరి నోబెల్ అవార్డ్‌ని 2024 సంవత్సరానికి ఎవరికి పొందడం జరిగింది. సో, ఇద్దరు వ్యక్తులకు పొందడం జరిగింది. ఇద్దరు శాస్త్రవేత్తలకు పొందడం జరిగింది. వారొచ్చేసి ఇక్కడ విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌకున్ అండి. విక్టర్ ఆంబ్రోస్. విక్టర్ ఆంబ్రోస్ అండి. విక్టర్ ఆంబ్రోస్. విక్టర్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా మన ఆరోగ్యం బాగుంటే విక్టర్ లాగా ఫీల్ అయితాం కాబట్టి వైద్యం సక్సెస్‌ఫుల్ అయిందనుకోండి విక్టరీ వచ్చినట్టు అనిపిస్తది కాబట్టి సో, విక్టర్ ఆంబ్రోస్. ఆంబ్రోస్ అండ్ విక్టర్ ఆంబ్రోస్. అండ్ ఇంకోటి గ్యారీ రౌకున్. గ్యారీ రౌకున్. అంటే ఆరోగ్యంగా ఉంటే మనం గ్యారీలు తినడానికి రెడీగా ఉంటాం కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్ ఇద్దరు కూడా అమెరికా దేశానికి చెందినవారు. మరి దేనిపైన అధ్యయనం చేశారంటే ఈ యొక్క జీన్స్‌లో ఉండే జన్యువులలో ఉండే పదార్థమైనటువంటి మైక్రో ఆర్ఎన్ఏ పైన అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. టీఆర్ఎన్ఏ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏందంటే మైక్రో ఆర్ఎన్ఏ పైన అధ్యయనం చేయడం జరిగిందండి. మైక్రో ఆర్ఎన్ఏ పైన వీరు అధ్యయనం చేయడం జరిగింది. సో, ఇక్కడ వైద్య రంగంలో ఓకేనా నోబెల్ అవార్డ్‌ని ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు. విక్టర్ ఆంబ్రోస్ అమెరికా దేశం అండ్ గ్యారీ రౌకున్ అమెరికా దేశం ఇద్దరు కూడా మైక్రో ఆర్ఎన్ఏ పైన అధ్యయనం చేయడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ వైద్య రంగం తర్వాత నెక్స్ట్ నోబెల్ అవార్డులలో మరొక అవార్డ్ వచ్చేసి మనకి ఏందంటే భౌతిక శాస్త్రం అండి. ఫిజిక్స్. సో, ఫిజిక్స్‌లో నోబెల్ అవార్డ్‌ని ఎవరికి ఇవ్వడం జరిగింది? ఫిజిక్స్‌లో అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది. సో, మరి ప్రెజెంట్ ఉన్నటువంటి కాంటెంపరరీ విషయంలో ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి యుగం అంటే మనం ఇప్పుడు కలియుగం ఇట్లా అనుకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అంటున్నాం. అంటే కృత్రిమ మేధస్సు యుగం, కృత్రిమ మేధ యుగం అని పిలుస్తున్నాం. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృత్రిమ మేధ సంబంధించినటువంటి హబ్బులు ఏఐ హబ్‌ని ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా తన ఏఐ హబ్‌ని ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే ఇక్కడ మనకి మహేశ్వరం దగ్గర ఏర్పాటు చేస్తుంది 200 ఎకరాల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఏఐ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌ని విశాఖపట్నం, అమరావతిలో ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. ఈరోజు ఎన్నో రోబో టెక్నాలజీస్ ఉన్నాయి. అలాంటి విషయంలో మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూరల్ నెట్వర్క్ పైన విశేషంగా కృషి చేసినటువంటి ఒక అమెరికా మరొక కెనడా శాస్త్రవేత్తలకు ఇద్దరికి కూడా సంయుక్తంగా 2024 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, మరి ఇక్కడ జాన్ జే ఆఫీల్డ్ అండి. జాన్ జే ఆఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్ అండి. జెఫ్రీ హింటన్. సో, గుర్తుపెట్టుకోండి జెఫ్రీ హింటన్ అండి. జెఫ్రీ హింటన్ అండ్ జాన్ ఆఫీల్డ్. సో, జాన్ అండ్ జెఫ్రీ ఇద్దరు కలిసి ఫీల్డ్‌లోకి వెళ్లారు అని చెప్పేసి ఒక హింట్ అనేది తెలిసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు కొంచెం మనం ఆలోచిస్తే. అంటే జాన్, జెఫ్రీలు ఇద్దరు కలిసి
ఒక ఫీల్డ్‌లోకి వెళ్లారు. ఎందుకోసం అంటే ఇట్లా ఒక ఆడడానికి వెళ్లారు అని చెప్పేసి తెలిసింది. ఒక హింట్‌గా మనం గుర్తుపెట్టుకోవచ్చనమాట. ఇది ఆడడానికి వెళ్లారు కాబట్టి అక్కడ భౌతిక శాస్త్రం పనిచేస్తది కాబట్టి ఇట్లా భౌతిక శాస్త్రంలో వచ్చిర్రని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో, జాన్ జే హాఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్ మరి అమెరికా దేశం హాఫీల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చి కెనడా. సో, మనకి జెఫ్రీ హింటన్‌కి ఇద్దరికి సంయుక్తంగా వచ్చింది. ఏ విషయం పైన అధ్యయనం చేయడానికి వచ్చిందంటే మెషిన్ లెర్నింగ్ అండి. ఎంఎల్ అంటే ఇక్కడ మెషిన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఏఐ న్యూరల్ నెట్వర్క్ అని చెప్పేసి అంటామన్నమాట. దీనిపైన అధ్యయనం చేయడానికి వచ్చింది. సో, ఇట్లా మనకి రానున్నటువంటిది ఈ రోబో టెక్నాలజీ, సాంకేతిక పైన, కృత్రిమ మేధస్సు విజ్ఞానం పైన ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరిశోధనకి మరింతగా ఉపయోగపడతాయన్నమాట వీరు చేసినటువంటి పరిశోధన. సో, మరి ఇప్పుడు ఇలా అడుగుతున్న నేపథ్యం. భౌతిక శాస్త్రం తర్వాత నెక్స్ట్ రసాయన శాస్త్రం అండి. మరి 2024 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరికివ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇద్దరు యూకే శాస్త్రవేత్తలకి, ఒక అమెరికా శాస్త్రవేత్తకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ డేవిడ్ బేకర్ అమెరికా దేశం. అండ్ డేమిస్ అసాబిస్ ఇతను యూకే అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్. అండ్ జాన్ జంపర్. సో, మనకి ఇక్కడ యూకే జంపర్ అనమాట. జాన్ జంపర్ ఇతను యూకే అంటే ఇక్కడ మనకి లండన్ ఉంటుంది. లండన్‌లో మనకి థేమ్స్ నది ఉంటది కాబట్టి జంప్ చేసిండు జాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో, డేవిడ్ బేకర్ దగ్గరికెళ్ళాడు. డెమిస్ అసాబిస్ అని చెప్పేసి ఏదైనా బేకరీలో ఏదైనా కొందామని చెప్పేసి ఇట్లా అనుకున్నారు. ఆ టైంలోనే ఒక సంబంధించినటువంటి వాటర్‌లో అలాంటిది ఒకటి ఉంది. అది జంప్ చేయడం జరిగిందని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. డేవిడ్ బేకర్, డెమిస్ అసాబిస్, జాన్ జంపర్. సో, ఇద్దరు యూకే వాళ్ళు, ఒక అమెరికా వాళ్ళు. దేనిపైన పరిశోధన చేశారంటే వీళ్ళు ప్రోటీన్ల సంశ్లేషణ పైన, ప్రోటీన్ల పైన అధ్యయనం చేయడం జరిగిందనమాట. సో, ప్రోటీన్ల పైన అధ్యయనం చేసినందుకు గాను రసాయన శాస్త్రంలో 2024 సంవత్సరానికి నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరంటే ఇద్దరు యూకే శాస్త్రవేత్తలు, ఒక అమెరికా శాస్త్రవేత్త. డేవిడ్ బేకర్ అమెరికా, డేమిస్ అసాబిస్, జాన్ జంపర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇట్లా మనకి ఇట్లా అడగడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రసాయన శాస్త్రం కాబట్టి మనకి జాన్ 2 డేలు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి జాన్ వచ్చేసి డే అని ఇట్లా గుర్తుపెట్టుకున్నా కూడా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రసాయన శాస్త్రం తర్వాత సాహిత్యం అండి. ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉందండి సాహిత్యంలో. ఎందుకు సాహిత్యంలో ఇంపార్టెంట్ అంటే హాంకాంగ్ అనే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. జనరల్‌గా హాంకాంగ్ అంటే చాలామంది అనుకుంటాం మనం ఏందంటే దేశం కావచ్చు అనుకుంటాం. అరే దేశానికి ఇచ్చారనుకుంటాం. ఈ పాయింట్ చదివితేనే మనం రైట్ ఆన్సర్ పెడతాం. 2024 సంవత్సరానికి లిటరేచర్‌లో, సాహిత్యంలో నోబెల్ అవార్డ్ పొందిన వారని 4 ఆప్షన్‌లు ఇచ్చినప్పుడు హాంకాంగ్ అని ఉందనుకోండి, చదవని వాళ్ళు ఖచ్చితంగా హాంకాంగ్ అంటే దేశం మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడని చెప్పేసి వేరే ఆప్షన్ పెడతాం. రైట్ ఆన్సర్ వచ్చేసి హాంకాంగేనండి. ఆ వ్యక్తి పేరు హాంకాంగ్. ఎస్‌కే అంటే ఇక్కడ సౌత్ కొరియా దేశానికి చెందిన వారనమాట. ఎవరు? హాంకాంగ్. మరి సౌత్ కొరియా దేశానికి చెందిన వారనమాట. వీరు రాసినటువంటి పుస్తకం ఉందండి. ఏదంటే చాలా ఫేమస్ పుస్తకాలున్నాయి. వీరికి బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 2016లో 'వెజిటేరియన్' అనే పుస్తకానికి. అంటే ఇది మరొక విషయం ఉందండి. యాక్చువల్‌గా సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వ్యక్తి, ఒక పురుషుడు ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఫస్ట్ పర్సన్ అనమాట. ఆసియా ఖండంలో నోబెల్‌లో సాహిత్య బహుమతి పొందిన తొలి మహిళ ఎవరంటే ఇప్పుడు హాంకాంగ్. సో, ఈమె మహిళా రచయిత్రి అండి. మహిళా రచయిత్రి, వుమెన్ అనమాట. సో, మహిళ అనమాట వీరు. రచయిత్రి. సో, లేదా మహిళ అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. రచయిత్రి వుమెన్ రైటర్. సో, చారిత్రక విషాదాలని, మానవ జీవిత దుర్బలత్వాన్ని వీరి యొక్క సంబంధించినటువంటి ప్రోజ్ అంటే గద్య భాగంలో విశేషంగా వీరు వివరించడం జరిగింది. సో, వారే హాంకాంగ్. వీరి యొక్క మరొక ప్రత్యేకత ఏంది మై డియర్ ఫ్రెండ్స్, హాంకాంగ్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే 2016లో వీరికి బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. బుకర్ ప్రైజ్ మనకి కామన్వెల్త్ దేశాల్లో ఇచ్చే అత్యున్నతమైన బహుమతి వచ్చేసి బుకర్ ప్రైజ్. సో, వెజిటేరియన్ అంటే శాకాహారి అని చెప్పేసి ఒక పుస్తకం అనమాట. ఈ వెజిటేరియన్ అనే పుస్తకానికి రావడం జరిగింది. ఒక్కోసారి మనకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చింది అనుకోండి, ఇక్కడ 1, 2 స్టేట్మెంట్ ఇచ్చి 2024 సంవత్సరానికి నోబెల్ లిటరేచర్ అవార్డు పొందిన వారు హాంకాంగ్, 2016 సంవత్సరానికి మ్యాన్ బుకర్ అవార్డు పొందిన వారు హాంకాంగ్ అని ఇచ్చి 1 సరైంది, 2 సరైంది, 1, 2 సరైనవి, 1, 2 సరైనవి కావు అన్నప్పుడు మనకు 2 కూడా సరైనమైన అంశాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక అంశం ఉందండి. ఏంటంటే ఇక్కడ మనకి సాహిత్యంలో నోబెల్ అవార్డు పొందినటువంటి ఎన్నో మనకి హాంకాంగ్. ఎందుకోసం మహిళా ప్రాధాన్యతమైన క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఉమెన్ ప్రియారిటీ పైన. ఇలాంటి నేపథ్యంలో మరి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మనకి ఎన్నో మహిళ హాంకాంగ్ అంటే 17వ మహిళ అండి. 17th మహిళ, 17వ మహిళ హాంకాంగ్ అనమాట. 17th మహిళ హాంకాంగ్ అండి, 17వ మహిళ. సో, అది ఒక ఇంపార్టెంట్. ఇలా సాహిత్యంలో ఉన్నటువంటి నోబెల్ అవార్డు. నెక్స్ట్ వచ్చేసి మనకి సాహిత్యం తర్వాత శాంతి అండి.
పీస్ అనమాట. సో, నార్వేజియన్ పార్లమెంట్ వాళ్ళు దీన్ని ప్రకటిస్తారు. నార్వేజియన్ అంటే డబ్బులిచ్చేది నోబెల్ ఫౌండేషన్ వాళ్ళే. బట్ నార్వే రాజధాని ఓస్లోలో దీన్ని ప్రదానం చేస్తారు. దీన్ని ప్రకటించే వాళ్ళు కూడా నార్వేజియన్ పార్లమెంటు. అయితే మరి నోబెల్ పీస్ అవార్డ్‌ని 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే నిహాన్ ఇడాంక్యు. మరి నిహాన్ ఇడాంక్యు అంటే ఇదొక వ్యక్తి పేరు కాదండి. ఇదొక సంస్థ పేరు. ఇదొక ఆర్గనైజేషన్ పేరండి. సంస్థ పేరు. గుర్తుపెట్టుకోండి. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఇక్కడ డిసార్మమెంట్ గురించి కృషి చేస్తుంది. దిస్ ఒక ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది డిసార్మమెంట్. వాట్ ఈస్ డిసార్మమెంట్ అంటే ఏందంటే ఇక్కడ అణ్వాయుధాలు లేని ప్రపంచం తయారు చేయాలి. ఎందుకోసం అంటే ప్రపంచంలో ఈరోజు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సంస్థ ఉందండి. ఈ సిప్రి అనే సంస్థ ఉంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం సో మనకి 9 దేశాలు అణ్వాయుధ దేశాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అందులో మన భారత్, పాకిస్తాన్‌తో పాటు 9 దేశాలు అణ్వాయుధ దేశాలు ఉన్నాయి. అణ్వాయుధాలు అంటే అణుబాంబులు ఉన్నాయి. అలాంటి అణుబాంబులు వేస్తే ఎంత కష్టమో, ఎంత డ్రాప్ చేస్తే ఎంత కష్టమో మనకు తెలుసు. ఎందుకోసం అంటే 1945 ఆగస్టు 6న 1945 ఆగస్టు 9న సో మనకి అణుబాంబుల దాడి జరిగింది. అమెరికా ఈ యొక్క జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పైన ఈ ఫ్యాట్ మ్యాన్, లిటిల్ బాయ్ అనే అణుబాంబులు జారవిడిచి ఎంత నష్టం జరిగిందో మనకందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలోనే ప్రపంచాన్ని అణ్వాయుధ రహిత దేశంగా చేయాలి అనే ఒక ప్రధానమైన విషయంతో కృషి చేస్తున్నటువంటి జపాన్ దేశానికి చెందినటువంటి సంస్థ. సో మరి జపాన్ దేశానికి చెందిన సంస్థ ఏదంటే నిహాన్ ఇడాంక్యో ఈ యొక్క సంబంధించినటువంటి అవార్డుని 2024 సంవత్సరానికి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే ఇంతవరకు మరి ఎన్ని సంస్థలు నోబెల్ అవార్డు పొందాయి, శాంతి బహుమతిని ఎన్ని సంస్థలు పొందాయంటే ఇది 31వ సంస్థ అండి. 31వ సంస్థ నోబెల్ శాంతి బహుమతి పొందడం జరిగింది. అక్కడ మనం ఎంతో డిస్కస్ చేసుకున్నాం. నోబెల్ సాహిత్యంలో ఎన్నో మహిళ ఈ యొక్క హాంకాంగ్ ఈ బహుమతి పొందిందని ఇక్కడ మనకి సో ఇంతనుపై డిస్కస్ చేసుకున్నాం. 17వ మహిళ అని చెప్పుకున్నాం. 17వ మహిళని ఇక్కడైతే మనకి ఎన్నో సంస్థ అంటే ఇక్కడ 31వ సంస్థ ఏ విషయంలో కృషి చేస్తుంది, ఏ దేశానికి చెందినవారు అనమాట. మరొక అంశం ఉంది, ఆర్థిక రంగం అండి, ఎకనామిక్స్. మనకి ఇది స్వెర్జిస్ రిక్సీ బ్యాంక్ లేదా బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు ఈ అవార్డుని ప్రకటిస్తారు. నోబెల్ అవార్డుని ఒక ఆర్థిక రంగంలో 1969 నుండి ఈ అవార్డుని ఇస్తున్నారు. నోబెల్ ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని. మరి ఇలాంటి క్రమంలో 2024 సంవత్సరానికి ఎకనామిక్స్లో నోబెల్ అవార్డుని పొందిన వారు ముగ్గురు కూడా అమెరికా దేశానికి చెందినవారు అనమాట. దేశాల మధ్య అసలు ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి, వైద ఎమాంగ్ ది కంట్రీస్ ఎందుకు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఎందుకు ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఎమాంగ్ ది కంట్రీస్ అంటే దేశాల మధ్య ఆర్థిక అసమానతలు ఎందుకు ఉన్నాయి దానిపైన అనే విషయం పైన వీరు విశేషంగా అధ్యయనం చేయడం జరిగిందనమాట. వారు చేసినటువంటి పరిశోధన అధ్యయనానికి సో డారెన్ అసమోగ్లు అండి. డారెన్ అసమోగ్లు అంటే అంటే అసమానంగా ఉందన్నమాట. అసమానంగా అంటే ఏంది, సమానత్వం లేదు, అసమానత ఉంది. డారెన్ అసమంగు. సైమన్ జాన్సన్ అంటే సైమన్ కమిషన్ వచ్చింది. సో జేమ్స్ రాబిన్సన్ సో అతను కూడా రావడం జరిగింది అనమాట. ఇది అట్లా డారెన్ అసమోగ్లు అండ్ సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్ సో ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా సో 2024 సంవత్సరానికి ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ఇదో ఇంకొక అంశం ఉంది ఇందులోనే. సో మొత్తం కూడా 2024 సంవత్సరానికి ఎంతమంది మహిళలకి నోబెల్ అవార్డు వచ్చింది, ఎంతమంది మహిళలు, అలా ఒక ఓవరాల్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎంతమంది మహిళలకి నోబెల్ అవార్డు వచ్చిందంటే ఒకే ఒక మహిళకి నోబెల్ అవార్డు వచ్చిందండి. వారే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా హాంకాంగ్, ఏది సాహిత్యంలో నోబెల్ అవార్డు పొందినటువంటి సో వారికి మహిళకు వచ్చింది. అలా కాకుండా 2024 సంవత్సరంలో ఎన్ని సంస్థలకి నోబెల్ అవార్డు వచ్చింది, ఎన్ని సంస్థలకు వచ్చిందంటే ఒకటే సంస్థకు వచ్చింది. ఆ సంస్థ పేరు కూడా మనం ఇంతోనిపై డిస్కస్ చేసినాం. అదే వచ్చేసి మనకి నిహాన్ ఇడాంక్యో అనే సంస్థ, జపాన్ దేశానికి చెందిన సంస్థ. సో మరి ఇంకోటి అంటే మొత్తం మీద ఇది ఎన్నో సంస్థ అంటే 31వ సంస్థ. వీరు ఎన్నో మహిళ శాంతి బహుమతులు అంటే 17వ మహిళ అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఎంతమంది అమెరికా వాళ్ళకి అంటే 2024 సంవత్సరంలో ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమెరికా వాళ్ళకి, ఎంతమంది అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలకి సో నోబెల్ బహుమతి వచ్చిందంటే చూడండి. సో ఇక్కడ ముగ్గురు అండి, అంటే ఆర్థిక రంగంలో ముగ్గురు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకో, ఆర్థిక రంగంలో ముగ్గురు రాసుకుందామండి. ఎందుకోసం అంటే మనకి సో ఆర్థిక రంగంలో ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మనకి ఒక పీస్ అంటే వీరికి వచ్చింది నిహాన్ ఇడాంక్యోకు. హాంకాంగ్ అంటే సౌత్ కొరియా వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రసాయన శాస్త్రంలో ఒకరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భౌతిక శాస్త్రంలో ఒకరు అంటే ఇద్దరు ప్లస్ ఇక్కడ వైద్య రంగంలో సో ఇద్దరు. మొత్తం ఎంతమంది అవుతారండి ఇక్కడ నలుగురు ప్లస్ అక్కడ ఎంతమంది ఉన్నారు, నలుగురు ప్లస్ అక్కడ నలుగురు ప్లస్
అక్కడ ముగ్గురనమాట. ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ. కాబట్టి ఎంతమంది అమెరికా వాళ్ళకొచ్చిందంటే ఏడుగురండి. ఏడుగురికొచ్చింది. ఏడుగురికొచ్చింది. సో, ఏడుగురికి అమెరికా వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి అవార్డొచ్చింది. అట్లా అడిగే అవకాశం ఉంది. మనం ఎగ్జామ్ వచ్చిన తర్వాత అనాలిసిస్ జేయడం గాదు. ఎగ్జామ్ ముందే మనం అనాలిసిస్ జేసుకొని పోవాలి ఇది. ఎందుకోసం అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకేనా ఇండ్లో వచ్చిన, అందులో వచ్చిన అని చెప్పుకోవడం కాదు. దానికన్నా ముందు మనం అట్లా ప్రయత్నం జేయాలనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం ఉందండి. మనం ఫస్ట్ నుంచి చూద్దాము. ఓకేనా యూకే వాళ్ళకి ఎంతమందికొచ్చింది అంటాడనుకోండి. యూకే వాళ్ళకి ఎంతమందికొచ్చింది. యూకే వాళ్ళు చూడండి ఇక్కడ. సో, యూకే వాళ్ళు ఎంత అంటే యూకే అంటే యునైటెడ్ కింగ్‌డమ్ వాళ్ళకి ఎంతమందికొచ్చింది. ఇక్కడ చూడండి యూకే వాళ్ళకి ఎంతకొచ్చింది ఇక్కడ. కెనడా అంటే ఒకరే ఉన్నారు. సో, యూకే అంటే ఇక్కడ ఇద్దరున్నారు. ఇక్కడ రసాయన శాస్త్రంలో ఇద్దరున్నారు. డేమిస్ అసాబిస్, జాన్ జంపర్ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దరండి. ఇద్దరు నెక్స్ట్ ఇద్దరొచ్చింది. యూకే వాళ్ళు ఇద్దరండి. యూకే వాళ్ళు ఇద్దరొచ్చింది. యూకే వాళ్ళు ఇద్దరు. జపాన్ వాళ్ళు ఎంతమందున్నారు? జపాన్ ఒకరున్నారు. జపాన్ ఒకరున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జపాన్ తర్వాత కెనడా ఎంతమందున్నారు? కెనడా ఒకరున్నారు. సో, మాక్సిమం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంతమంది వ్యక్తులకి ఇచ్చారంటే 7, 3, 10. సౌత్ కొరియా. వెల్ డన్ అండి. సౌత్ కొరియాకి చెందినటువంటి ఒకరికుందది. మొత్తం చూడండి ఇక్కడ మొత్తము ఇక్కడ 3, 6, 6, 7, 13 మొత్తం గూడా సో, ఇక్కడ గమనిస్తే మనకి సో, ఓకేనా 13 మందికిచ్చారండి. 13. సో, 13 అన్నమాట. సో, 13 ఓకేనా. సో, ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ఎప్పుడు ప్రదానం చేశారు ఏంటనేది అంశం గూడా చూసుకోవాల్సిన అవసరం. మనకు మొన్న టీజీపీఎస్‌లో అడిగినటువంటి క్వెషన్ ఏందంటే ఓకేనా టీజీపీఎస్‌లో అడిగినటువంటి క్వెషన్ ఏందంటే సో, నర్గీస్ మహమ్మద్ పైన అడగడం జరిగింది. నర్గీస్ మహమ్మద్ పైన. సో, నర్గీస్ మహమ్మద్ ఎవరు అని చెప్పేసి అంటే వీరు సో, 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి పొందింది నర్గీస్ మహమ్మద్ గారు. వీరు ఇరాన్‌కి చెందినటువంటి గొప్ప ఒక మానవ హక్కుల కార్యకర్తగా ఎంతో పేరు పొందడం జరిగిందనమాట నర్గీస్ మహమ్మద్. సో, అది నేపథ్యం అనమాట. వీరికి సఖరోవ్ అంటే ఐరోపా యూనియన్ వాళ్ళు ఇచ్చే శాంతి బహుమతి ఏందంటే సఖరోవ్ పురస్కారం. ఆ సఖరోవ్ పురస్కారం కూడా పొందడం జరిగింది. స్టేట్మెంట్ రూపంలో అడగడం జరిగిందనమాట. అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక అప్డేట్ మనం చెప్పుకోవాలి. సో, హాంకాంగ్ అనే మహిళకి 2016 సంవత్సరంలో బుకర్ ప్రైజ్ వచ్చిందని చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నోబెల్ లిటరేచర్ అవార్డ్ కూడా వచ్చింది. మళ్ళీ 2024లో మనకి బుకర్ ప్రైజ్ ఎవరికొచ్చిందంటే అట్లా మనం అప్డేట్ కావాలి. 2024 సంవత్సరంలో బుకర్ ప్రైజ్ ఎవరికి రావడం జరిగిందంటే సో, సమంతా హార్వేకి రావడం జరిగింది. సమంతా హార్వేకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి. సమంతా హార్వేకి సంబంధించినటువంటి పుస్తక రచనకొచ్చింది అని చెప్పేసి అంటే ఇక్కడ ఆర్బిటాల్ వ్యోమగాముల జీవిత చరిత్ర పైన వీళ్ళు రాశారు. ఆర్బిటాల్ అనే పుస్తకానికి గాను సమంతా హార్వేకి రావడం జరిగిందనమాట. ఇట్లా మనకి అడగడానికి ఉన్నటువంటి అంశం. ఆర్బిటాల్ అండి. సమంతా హార్వే ఆర్బిటాల్ అనే ఒక పుస్తకానికి రావడం జరిగింది. బుకర్ ప్రైజ్ అని చెప్పేసి 2024 సంవత్సరానికి. సో, మన దగ్గర బుకర్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారా మన భారతీయులు అంటే నలుగురున్నారు. బుకర్ ప్రైజ్ పొందిన నలుగురు భారతీయులు వచ్చేసి ఇక్కడ ఎవరంటే ఇక్కడ సల్మాన్ రష్దీకొచ్చింది. తర్వాత అరుంధతి రాయ్‌కొచ్చిందండి. సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్‌కొచ్చింది. అరుంధతి రాయ్‌తో పాటుగా మనకి కిరణ్ దేశాయ్‌కొచ్చింది. దాంతో పాటు అరవింద్ అడిగకొచ్చింది. బుకర్ ప్రైజ్ పొందినటువంటి తొలి భారతీయ మహిళ అంటే అరుంధతి రాయ్. బుకర్ ప్రైజ్ పొందిన తొలి రచయిత అంటే సల్మాన్ రష్దీ. ఓకేనా. అరుంధతి రాయ్ రచన వచ్చేసి గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. సల్మాన్ రష్దీ రచన వచ్చి మిడ్ నైట్ చిల్డ్రన్. ఇంకొక అంశం ఉంది మనకి అరుంధతి రాయ్‌కి 2024 సంవత్సరానికి పెన్ పింటర్ ప్రైజ్ రావడం జరిగింది. పెన్ పింటర్ ప్రైజ్ 2024 సంవత్సరానికి పొందినవారు అరుంధతి రాయ్. కామన్‌వెల్త్ లిటరేచర్ అవార్డ్ 2024 సంవత్సరానికి పొందినవారు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో, ఇట్లా మనకి ఆ సంబంధిత విశేషం తెలుసుకుంటూ నెక్స్ట్ మనకి ఇక కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అంటే ఇక బుకర్ మనకి నోబెల్ అవార్డ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇదే క్రమంలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓకేనా రేపు ఎగ్జామ్‌లలో ఖచ్చితంగా విటమిన్స్ పైన కూడా వస్తున్నాయండి ఒక క్వెషన్స్. విటమిన్‌లు కనిపెట్టడం జరిగింది. ఇట్లా సో, మనకి ఇవన్నీ పేరు తెలుసండి. కానీ విటమిన్స్ పైన మనకి అంటే ఇక్కడ నీటిలో కరిగే విటమిన్‌లు అని అంటారు. ఇంకోటి ఏందంటే కొవ్వులో కరిగే విటమిన్‌లు అంటారు. ఒక్కోసారి అలా చిన్న క్వెషన్ కూడా ఇవ్వచ్చు. ఎందుకోసం ఇస్తున్నాడంటే మనల్ని టెస్ట్ చేయడానికి ఇస్తున్నాడు. అయ్యో! ఇలాంటి ఇంత ఈజీ క్వెషన్స్ వచ్చినాయి, ఇంత టఫ్ క్వెషన్స్ వచ్చినాయి ఎప్పుడు అనుకోకూడదు. మన యొక్క సామర్థ్యం తెలుసుకోవడం మరి యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఎందుకోసం అంటే అది జీవశాస్త్రంలో ఒక భాగంగా ఉంటది విటమిన్స్ కాబట్టి ఇక్కడ. సో, మరి ఈ మధ్యలో విటమిన్ డెఫిషియన్సీ‌తో చాలామంది బాధపడుతున్న నేపథ్యం ఉంది. అనారోగ్యం వస్తున్న నేపథ్యంలో మనకి ఇక్కడ ఏందంటే ఫ్యాట్ సాలబుల్ అంటే కొవ్వులో కరిగే విటమిన్‌లు అండి. కొవ్వులో కరిగే విటమిన్‌లు. సో, కొవ్వులో కరిగే విటమిన్‌లు ఉన్నాయి. కొవ్వులో కరిగే విటమిన్‌లు ఏవంటే ఇక్కడ మనకి ఏడీఈకే అండి. ఏడీఈకే విటమిన్‌లు అండ్ వాటర్ సాల్యుబుల్ అండి. వాటర్ సాల్యుబుల్ నీటిలో కరిగే విటమిన్‌లు. మరి నీటిలో కరిగే విటమిన్‌లు వచ్చేసి ఇక్కడ ఏందంటే ఇక్కడ
బి అండ్ సి అన్నమాట. నీటిలో కరిగే విటమిన్లు అన్నమాట. వీటిపైన మనం డిస్కస్ చేద్దామండి. ఏందంటే విటమిన్ల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు విటమిన్ పేరు, విటమిన్ యొక్క ఈ యొక్క సైంటిఫిక్ నేము అండ్ ఇంకొకటి ఏందంటే ఆ విటమిన్ వల్ల లోపం వల్ల వచ్చే వ్యాధి. ఇవి మనకు అడుగుతున్నాడు. మన టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక గ్రూప్ 3లో నవంబర్‌లో జరిగిన దాంట్లో ఒకటి అడిగిండు. ఏందంటే మనకి నియాసిన్ అనే ఒక విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదన్నాడు. ఏందంటే పెల్లగ్రా. ఇట్లా 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 మనం చూసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మనకు విటమిన్ ఏ. సో, విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామంగా మనం రెటినాల్ అంటాం. యాంటీ-గ్జెరాప్థాల్మిక్ విటమిన్ కూడా అంటాం. రెటినాల్ అంటాం. యాంటీ-గ్జెరాప్థాల్మిక్ విటమిన్ కూడా అంటాం మనం విటమిన్ ఏని. విటమిన్ ఏ. దీనివల్ల మనకేందంటే కంటికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయన్నమాట జబ్బులు. పర్టిక్యులర్‌గా వన్నంధత్వం, నైట్ బ్లైండ్‌నెస్ మనకి ప్రధానంగా వస్తుంది. ఏ విటమిన్ అండి. ఏ విటమిన్. ఇవి మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్‌లో ఇదొకటి. డి విటమిన్. డి విటమిన్‌కి ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకేందంటే కాల్సిఫెరాల్ అండి. కాల్సిఫెరాల్. డి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. కాల్సిఫెరాల్ అండి. కాల్సిఫెరాల్. డి విటమిన్ అండి. కాల్సిఫెరాల్. డి విటమిన్. డి అంటే మనకి ఇదేంటే సన్‌షైన్ విటమిన్ కూడా అంటాం. మనకు ఎండలో ఉంటాం. ఎండలో బాగా ఎండాకాలం ఉందనుకోండి. ఎండాకాలంలో ఎండలుంటే మనకేందంటే కాలినెట్ అయితది కాబట్టి ఇట్లా కాల్సిఫెరాల్ అని కొడతాం. కాల్సిఫెరాల్. కాల్సిఫెరాల్ అండి. కాల్సిఫెరాల్. ఎందుకోసం అంటే ఇంత అవసరం అనుకోవచ్చు. ఎందుకోసం ఎగ్జామినేషన్‌లో మనకు కొంచెం స్ట్రెస్ ఉంటది. కొంచెం మనకు ఏమంటారంటే భయం ఉంటది. ఎవ్వరు అంటే ఎవ్వరు చెప్పేటోళ్ళు రాసినా కూడా టెన్షన్ ఉంటది. ఎవరికైనా కొంచెం ఆ సమయం బిల్డప్ ఉంటది. అంటే అట్లా బిల్డప్ అయిపోతాం కాబట్టి మనము కొంచెం కొంచెం ఇట్లా అరే మనం గుర్తుకొస్తదనమాట మనం మాట్లాడుకుంటే. అది దాని యొక్క ఉద్దేశ్యం. సో, ఇది విటమిన్ డి, కాల్సిఫెరాల్. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనకి చాలా ప్రాంతాల్లో పర్టిక్యులర్‌గా అయితే చిన్న పిల్లలు కూడా ఇప్పుడు మన దేశంలో చాలా మంది కూడా మన డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ కూడా చెప్పింది. చాలా మందికి 80% కూడా డి విటమిన్ లోపం ఉంది. ఈ చిన్న పిల్లలకి స్కూల్‌కి వెళ్ళే వీళ్ళకి. ఎందుకోసం అంటే ఈ స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఏందంటే వాళ్ళు సూర్యోదయం ఆ విధంగా ఎళ్తారు. మళ్ళీ సూర్యాస్తమయానికి వస్తున్నారు. వారు సూర్యుడినైతే చూడలేకపోతున్నారన్నమాట క్లాస్ రూమ్ నుండి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొన్ని చాలా రాష్ట్రాలైతే కొన్ని చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందుకోసమే మనమైతే చిన్నప్పుడైతే మనకు గ్రౌండ్‌లలో ఈ యొక్క ప్రేయర్ ఇవన్నీ నిర్వహించే పరిస్థితి ప్రెజెంట్ అలా కొన్ని లేదు విషయంలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది. మరి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే ఏంది అంటే వ్యాధులైతే రికెట్స్ అండ్ ఆస్టియోమలేసియా అని చెప్పేసి అంటాం. రికెట్స్ అండ్ ఆస్టియోమలేసియా అంటే ఆస్టియో అంటే ఏందంటే మనకి ఎముకలని అర్థం వస్తది. అంటే ఎముకలనేది పెలుసుదనంగా మారిపోతాయి. పెలుసుదనంగా మారిపోతే ఇరిగిపోయినా కూడా ఇరిగిపోతాయన్నమాట. అందుకోసమే సో, విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మనం విటమిన్ డి టాబ్లెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. బట్ నేచురల్‌గా దొరికింది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో, మనకి ఒక విటమిన్ డి ఒక రికెట్స్ అండ్ ఆస్టియోమలేసియా అనే వ్యాధులొస్తున్నాయి. అండ్ విటమిన్ ఇ అండి. విటమిన్ ఇ. విటమిన్ ఇకి శాస్త్రీయ నామం ఏమంటారంటే దానికి సైంటిఫిక్ నేమ్ టోకోఫెరాల్ అంట. టోకోఫెరాల్. టోకోఫెరాల్ అనమాట. ఈ టోకోఫెరాల్ ఏందంటే మనకిది సో, ప్రత్యుత్పత్తి వ్యవస్థకి మనకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటది. సో, మనకిదేందంటే ఇక్కడ మనకి ఓకేనా లెస్ ఫెర్టిలిటీ వంధ్యత్వం అంటారనమాట. వంధ్యత్వానికి కారణమయ్యే విటమిన్ ఏంది అని చెప్పేసంటే ఇక్కడ సో, మనకి విటమిన్ ఏ దొరకపోవడం అనమాట. విటమిన్ ఏ దాన్ని టోకోఫెరాల్ అని చెప్పేసి అంటాం. టోకోఫెరాల్ అని చెప్పేసి టోకాఫెరాల్ అని చెప్పేసి అంటామండి. విటమిన్ ఏ. విటమిన్ కే. బట్ విటమిన్ కే అని మనకు యాంటీ కోయాగులేషన్ విటమిన్ అని చెప్పేసి ఒకటి అంటాం. ఇంకోటేంటంటే పిల్లోక్వినోన్ విటమిన్ అని చెప్పేసి అంటాం సైంటిఫిక్ నేమ్. ఇంకోటేంటంటే నడియోనో అని చెప్పేసి అంటాం. ఇలా సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. యాంటీ కోయాగులేషన్ అంటే అర్థమైందా? కోయాగులేషన్ అంటే రక్తం గడ్డకట్టడం అన్నమాట. యాంటీ అంటే ఏంది? రక్తం గడ్డకట్టదు. యాంటీ అంటే ఓకేనా? సో, ఇది మనకి విటమిన్ కే అనమాట. ఓకేనా? ఓకేనా? దీనికి శాస్త్రీయ నామం ఏంది? పిల్లోక్వినోన్. పిల్లోక్వినోన్ అండి. పిల్లోక్వినోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నాడియోనో అని చెప్పేసి వీటి యొక్క శాస్త్రీయ నామాలు ఉన్నాయి. దీంతో పాటు యాంటీ కోయాగులేషన్ విటమిన్. ఈ క్రింది వానిలో రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏదంటాడు? అలాంటప్పుడు మనం విటమిన్ కే అని ఆన్సర్ చేయాలి. ఓకేనా? పురుషులలో, మహిళల్లో వంధ్యత్వానికి కారణమైన విటమిన్, ఫెర్టిలిటీకి కారణమయ్యే విటమిన్ అంటే విటమిన్ ఇ. దాని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి టోకోఫెరాల్. అలా కాకుండా ఆస్టియోమలేసియా. రికెట్స్ అంటే అందరూ తెలుసు. సన్‌షైన్ విటమిన్ అంటే కూడా తెలుసు. ఒకవేళ ఆస్టియోమలేసియా అనే సంబంధించిన రోగానికి కారణమయ్యే ఒక విటమిన్ ఏది అంటే ఏది డెఫిషియన్సీ వల్ల జరుగుతుందంటే ఇట్లా విటమిన్ డి అని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. ఇది మనకి కొవ్వులో కరిగే విటమిన్‌లో ఏడీఈకే. కొవ్వులో కరిగే విటమిన్ లేదండి. ఏడీఈకే. ఈ నెక్స్ట్ వచ్చేసి నీటిలో కరిగే విటమిన్‌లు బి-సిలు. సో, బి అండ్ సి విటమిన్‌లు మన బిలో కొన్ని రకాలు ఉంటాయండి. బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 ఉంటాయి. వాటిపైన కూడా డిస్కస్ చేద్దామండి. బి1 ఇది బెరీ అండి. మనకిది ఎక్కువగా మనకేందంటే మనకు బియ్యం ఎక్కువగా
పాలిషింగ్ చేసినామనుకోండి ఈ విటమిన్ అనేది లోపం జరుగుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగిందనమాట. ఈ విటమిన్ బి1 యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటంటే థయమిన్ అండి. థయమిన్ అనమాట. సో థయమిన్ అని చెప్పేసి అంటామండి. థయమిన్ అంటాం. థయమిన్ అని చెప్పేసి అంటామండి. దీని లోపం వల్ల వచ్చేదంటే బెరిబెరి అండి. బెరిబెరి అనే ఒక వ్యాధి వస్తుంది బి1 డెఫిషియన్సీ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి2 అండి. మనకి ఇది బి2 విటమిన్ ఏంటంటే మనకి చిగుళ్ళ దగ్గర ఏమైతుందంటే పెదాలు ఇక్కడ దగ్గర ఏమైతుందంటే పెదాల దగ్గర చివరి దగ్గర ఏమవుతుందంటే ఒక్కోసారి మనకి సో ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక ఇట్లా పుండ్లలాగా అవుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఒక్కొక్కసారి మనకి బి2 కారణం అని చెప్పి చెప్తుంటారు డైరెక్ట్ డాక్టర్లు. అందుకే రైబోఫ్లోవిన్ అనే ఒక సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఇది మనకి బి2 విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో రైబోఫ్లోవిన్ అండి. రైబోఫ్లోవిన్ దీనికి వచ్చే వ్యాధి అంటే ఒక ఎరైబోఫ్లోవిన్ అని చెప్పేసి అంటే ఎరైబోఫ్లోవినోసిస్ అని చెప్పేసి అంట. సో లాస్ట్‌కి ఎస్ ఉందనుకోండి ఇక్కడ వ్యాధిగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక బి3 అండి. మొన్న ఇది వచ్చిందనమాట. టీజీపీఎస్సీ గ్రూప్ 3లో వచ్చింది. బి3 విటమిన్ నియాసిన్. ఈ నియాసిన్ లోపం వల్ల వచ్చేది పెల్లగ్ర అనేది వస్తుంది. పెల్లగ్ర వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బి5 అని చెప్పేసి అంటే బి5 అంటే ప్యాంథోనిక్ యాసిడ్ అండి. ప్యాంథోనిక్ యాసిడ్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్ బి5. ప్యాంథోనిక్ యాసిడ్ అండి. బి5 అండ్ 5 ప్యాంథోనిక్ ఎలా గుర్తుపెట్టుకో బి5 ప్యాంథోనిక్ యాసిడ్ అండి. బి5 ప్యాంథోనిక్ యాసిడ్ అండి. 5 ప్యాంథోనిక్ యాసిడ్. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే దానికి వచ్చే డిఫిషియన్సీ కూడా ఏంటి చూడండి ఇక్కడ పెరెంతీరియే చూడండి. పెరెంతీరియే అన్ని పీతో స్టార్ట్ ఉంది చూడండి. బి5 ప్యాంథోనిక్ యాసిడ్ సైంటిఫిక్ నేమ్. వచ్చే డిఫిషియన్సీ వల్ల వచ్చే జబ్బు కూడా ఏంటంటే ఇక్కడ మనకి వ్యాధి కూడా పెరెంతీరియే అని చెప్పేసి వస్తుంది అనమాట. బి6 అంటే పైరిడాక్సిన్ అంటాం. చూడండి పైరిడాక్సిన్ బి6 అనేది అనిమియా అంటే మనకి ఏంటంటే రక్తహీనత అని చెప్పేసి అంటాం అనమాట. అది మనకి వస్తుంది. అండ్ బి7 అండి బయోటిన్. దీనికి మరొక పేరు ఉంది హెచ్ విటమిన్ కూడా అంటాం. బి7 విటమిన్కి మరొక పేరు ఏంటంటే హెచ్ విటమిన్ కూడా అంటారండి. బయోటిన్ కూడా అంటాం. బయోటిన్ని మనం హెచ్ విటమిన్ కూడా అంటాం. హెచ్ అంటాం. ఇది మనకి ఏంటంటే డెర్మటైటిస్ అంటే ఈ చర్మ వ్యాధులను కలిగిస్తుంది. ఎంటరైటిస్ అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగిస్తుంది బి7 విటమిన్. అండ్ బి9 బి12 అండి. ఈ బి9 బి12 విటమిన్లు మనకి ఏంటంటే ఒక మెగలోబ్లాస్టిక్ ఎనిమియాని కలిగిస్తాయి అనమాట. అంటే కాళ్ళల్లో దురదలు, అరికాళ్ళల్లో మంటలు ఇట్లా దురద వస్తూ ఉంటుంది అనమాట. మంటలు వస్తూ ఉంటాయి. ఇవి మనకి మెగలోబ్లాస్టిక్ ఎనిమియా అని చెప్పేసి అంటాం. ఇది మనకి బి9 అంటే పోలిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. అండ్ పోలిక్ యాసిడ్ మనకి ఇది. అండ్ బి12 వచ్చేసి మనకి ఏంటంటే ఒక సైనకోబాలమైన్ అంటారు. బి12 విటమిన్కి ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సైనకోబాలమైన్ అండి. ఇది సైనకోబాలమైన్ అని చెప్పి సైనకోబాలమైన్ అండి. మరొకసారి చూద్దామండి ఈ యొక్క బి విటమిన్లలో. బి1 విటమిన్ శాస్త్రీయ నామం థైమిన్. బి2 విటమిన్ రైబోఫ్లోవిన్ సైంటిఫిక్ నేమ్. బి3 విటమిన్ నియాసిన్. బి5 ప్యాంథోనిక్ యాసిడ్. అండ్ బి6 పైరిడాక్సిన్. బి7 బయోటిన్కి ఇంకొక పేరు వచ్చేసి హెచ్ విటమిన్. అండ్ బి9 పోలిక్ యాసిడ్ విటమిన్. బి12 ఒక సైనకోబాలమైన్ అంటే ఇది కోబాల్ట్ అనమాట. ఈ సైనకోబాలమైన్ కోబాల్ట్ ఉంటుంది. బి12లో ఉండే లోహం అంటే కోబాల్ట్. అండ్ ఇక్కడ వచ్చే ఇది ఈ సంబంధించినటువంటి వ్యాధులు అనమాట. అండ్ సి విటమిన్ అండి. సి విటమిన్ గురించి మనకు తెలుసు. మనకి ఇది ఇమ్యూనిటీని ఇచ్చే ఒక విటమిన్ సి విటమిన్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాం. చిగుళ్ళలో మనకి ఏంటంటే మనకి ఎక్కువగా ఇట్లా రక్తం వస్తూ ఉంటుంది అనమాట ఒక్కోసారి. అది మనకి ఏంటంటే స్కర్వీ అంటారు. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల వచ్చే ఒక సంబంధించినటువంటి జబ్బు ఏంటంటే స్కర్వీ అని చెప్పేసి అంటామండి. స్కర్వీ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మన నోటికి ఇరువైపులా ఏమైనా పుండ్లలాగా అవుతున్నా అది రైబోఫ్లోవిన్ కిందకి వస్తుంది ఇట్లా. అలా కాకుండా మన చిగుళ్ళ పైన మంటలు ఇట్లా వచ్చి కొంచెం రక్తం వస్తుంది అనుకుంటే దాన్ని స్కర్వీ అంట. అది రైబోఫ్లోవిన్ అంటే బి2. ఒక్కోసారి అట్లా కూడా అడగవచ్చు. ఒక వ్యక్తికి చిగుల ద్వారా రక్తం వస్తుంది. ఇందులో ఏ విటమిన్ లోపం ఉందంటాడంటే సి విటమిన్. దానికి శాస్త్రీయ నామం వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి అంటామండి. అండ్ దానికి వచ్చే రోగం అంటే ఆ వ్యాధికి ఏంటంటే స్కర్వీ అని చెప్పేసి అంటాం. పుల్లటి పండ్లలో బట్ విటమిన్ సి అనేది ఉంటుంది. మనకి పేదవాడి అంటే సి విటమిన్ ఎక్కువగా లభ్యమయ్యే దాంట్లో మనకు జామకాయ పండు కాదండి. జామకాయలో మనకి అది పేదవాడి యాపిల్గా మనం పిలుస్తాం అనమాట. అట్లా మనకి విటమిన్ సి పైన మనకి కంటెంట్లో మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది మనకి మొత్తం అనమాట. విటమిన్స్ పైన రెండు రకాల విటమిన్లు మనం కేటగిరీ చేయొచ్చు. ఒకటి ఫ్యాట్ సాలబుల్, ఇంకొకటి వచ్చేసి మనకి వాటర్ సాలబుల్ విటమిన్స్ అని చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనండి. సో ఇవి మీకు ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినట్టు నోబెల్ అవార్డ్స్ అండ్ విటమిన్స్ నుండి మనం ఖచ్చితంగా పోటీ పరీక్షల ఎగ్జామ్లో మనము బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.